స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలి అని సూచిస్తున్నారు. ఆయన ఈ నెల చివరి వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా సీఎం సూచిస్తున్నారు. మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేస్తున్నారు. తెలంగాణలో రేపటి నుంచి రైతు భరోసా అందించబోతున్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీవీ సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఇప్పుడు నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం చాలా కీలకమని అర్థమవుతోంది. ఎలాంటి సూచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి? ఎలాంటి రిజల్ట్స్, ఎలాంటి నిర్ణయాలు బయటికి రావచ్చు? రైట్, ఇది మంత్రివర్గ సమావేశం కాదు, కేవలం మంత్రులతో సీఎం సమావేశం మాత్రమే. మంత్రివర్గ సమావేశం ఏమీ జరగలేదు. మంత్రులతో సీఎం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కీలకమైన అంశాలపైన డిస్కషన్ జరిగింది. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు ముందు నుంచి కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే పంచాయతీల గడువు దాదాపు 1.5 ఇయర్ ముగిసింది కాబట్టి 1.5 ఇయర్ అయిపోయింది పంచాయతీల గడువు ముగిసి. సో ఆ నేపథ్యంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలనేది అయితే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో దీనికి ఏ విధంగా సమాయత్తం కావాలి, ఏ రకమైన అంశాలను మనం కన్సిడర్ చేయాలి, ఫోకస్ చేయాలి అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై రెండో వారంలో నిర్వహించేలాగా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో దానిపైన ప్రధానంగా సీఎం డిస్కస్ చేశారు. దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించిన అంశాలను రేపటి నుంచి రైతు భరోసా వేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. సో దాంట్లో భాగంగానే ఎకరాలతో సంబంధం లేకుండా ఇంతకుముందు 1 ఎకర్కి ఒకసారి, 1 ఎకర్ టు 2 ఎకర్స్ ఒకసారి, 2 ఎకర్స్ టు 3.5 ఎకర్స్ ఒకసారి, ఇట్లా ఫేజుల వారిగా వేశారు. ఇక రిమైనింగ్ ఏదైతే ఉందో రేపటి నుంచి దాన్ని కూడా డీబీటీ ద్వారా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకు వేయడానికైతే ప్రభుత్వం డిసైడ్ చేసింది. దాంతోపాటుగా ఇక ప్రభుత్వం చేస్తున్న ఫ్లాగ్షిప్ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనే అంశంపైన కూడా ప్రధానంగా డిస్కస్ చేశారు. ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే సన్నబియ్యం, దాంతోపాటుగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థలకు వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసింది అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనే దాన్ని సీఎం మంత్రులతో చెప్పారు. సో దానివల్ల స్థానిక సంస్థల్లో మనం వెళ్ళడానికి అది కాంగ్రెస్కు పాజిటివ్గా మారడానికి ఉపయోగపడుతుంది అనేది అయితే సీఎం చెప్పారు. దాంతోపాటుగా జిల్లా మంత్రులకు అట్లాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న కోఆర్డినేషన్ పైన కూడా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. కొంతమంది జిల్లా మంత్రుల తీరుతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్న అంశాన్ని కూడా సీఎం చెప్పారు. సో అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి, జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులతో, ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పారు. సో దాంట్లో భాగంగానే సమావేశం ముగియగానే ప్రతి జిల్లా మంత్రి ఆ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రితో కలిసి రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీకి వెళ్ళారు. సో మొత్తానికైతే ఒక ఇన్ఫార్మల్ క్యాబినెట్ జరిగింది. దాంట్లో జరిగిన మంత్రుల సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైనే ఫోకస్ చేశారని చెప్పొచ్చు. రైట్ ప్రభాకర్. ఇక 585లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఏసీబీ ఆఫీస్ లోపలికి కేటీఆర్ వెళ్లి 7 గంటలు అవుతోంది. మరి విచారణ ఎలా సాగుతోంది? ఏసీబీ క్వశ్చన్ ఏంటి? కేటీఆర్ ఆన్సర్ ఎలా ఉన్నాయి? ఆ డీటెయిల్స్ బ్రేకింగ్స్ లో చూద్దాం. 7 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ పై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం కురుస్తుంది. కేటీఆర్ కి 60కి పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు. సింగిల్ ఆన్సర్ ఎజెండాతో కేటీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ నిధుల్ని ఎఫ్ఈఓకి పంపామని కేటీఆర్ తెలిపారు. నేను ఎక్కడా లబ్ధి పొందలేదని కేటీఆర్ అన్నారు. అగ్రిమెంట్ల వ్యవహారం అధికారులే చూసుకున్నారని కేటీఆర్ ఆన్సర్ చేసినట్టుగా తెలుస్తుంది. స్పాన్సర్ వెనక్కి తగ్గడంతో హెచ్ఎండిఏ నిధులతో చెల్లించామని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా భయపడేది లేదన్నారు కేటీఆర్. 420 హామీలు, డిక్లరేషన్లపై నిలదీస్తూ ఉంటున్నామని, దర్యాప్తులు, రాజకీయ ప్రతీకారాలు తమని ఆపలేవని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ కి జైలుకి పోవాలని కుతూహలంగా ఉందని, జైలుకి వెళ్లడం కోసమే రేవంత్ ని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా
మేము ప్రశ్నించడం బంద్ చేయం. పౌరుషం వేరు, పొగరు వేరు. మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివిన ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి ఇది అడిగిండి అని. ఆ మాటలలో అదే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది, వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది, దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు, కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా, అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపలేదు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మొత్తంగా 7 గంటలు కావస్తుంది విచారణకి అటెండ్ అయ్యి కేటీఆర్. ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అధికారులు, అలాగే ఆయన వాటికి ఎటువంటి ఆన్సర్స్ ఇస్తున్నారు? ఇంకో పక్క జైలుకు వెళ్లడం కోసమే రేవంత్ని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తున్నారు. దీనికి ఏ విధంగా చూడొచ్చు, డీటెయిల్స్ ఏంటి? దాదాపు 7 గంటల పాటు ఉదయం 10 గంటలకు వెళ్ళిన కేటీఆర్ ఇంకా ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు. మరొక 20 నిమిషాల పాటు ఆయన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5:30 లోపు మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక అంశాలకు సంబంధించి ఆయన చేసినటువంటి ఏదైతే మొదటి నుంచి కూడా ఇది చాలా ఈ కేసులో తాను కరెక్ట్గా ఉన్నాను, ఎక్కడ కూడా తను రూపాయి లబ్ధి పొందలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, కావాలని కక్షపూరితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తను జైలుకు పంపాలన్న ఉద్దేశంతో ఉంది అన్న విషయాన్ని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఏసీబీ మాత్రం ఇన్వెస్టిగేషన్లో అనేక అంశాలపైన మాకు క్లారిటీ వచ్చింది, చాలా అంశాలపైన సాక్ష్యాలు దొరికాయి. మంత్రిమండలి ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే, ఫైనాన్స్ సెక్రటరీ క్లియర్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ముని ఒక ఫారెన్ కంపెనీకి ఫారెన్ కరెన్సీ రూపంలో ఆయన ఆదేశాల మేరకు ఆయన ఏదైతే ఇన్ఛార్జ్ ఆయన మంత్రిగా ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఎంఏయుడి హెచ్ఎండిఏ నుంచి దాదాపు 54 కోట్ల రూపాయలు ఒక విదేశీ సంస్థకి 2 దఫాలుగా వెళ్ళడం, ఎలాంటి నిబంధనలు పాటించలేదు. ఫార్ములా 10కి సంబంధించిన డబ్బుల చెల్లింపులో ఎందుకంత ఉత్సాహం చూపెట్టాల్సి వచ్చింది, ఒక స్పాన్సర్ కంపెనీ చెల్లాల్సినటువంటి డబ్బుని ప్రభుత్వం ఎందుకు చెల్లించాల్సి వస్తుంది, ఒక స్పాన్సర్షిప్ కంపెనీ వెళ్ళిపోతే మరొక స్పాన్సర్షిప్ కంపెనీ కోసం వెతకాలి, కానీ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని ఎలాంటి అనుమతి లేకుండా. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. 2023 సెప్టెంబర్ నుంచి కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు, అట్లీస్ట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగపరిచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 54 కోట్ల రూపాయల నష్టం వాటిలా చేశాడు. దాంతోపాటుగా మరొక 10 కోట్ల రూపాయలు పెనాల్టీ ఆర్బీఐ కూడా విధించిన నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా ఆయన మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు, తన అధికారాల్ని దుర్వినియోగం చేశారన్న అలిగేషన్స్ కిందనే ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ని విచారిస్తున్నారు. ఒప్పందాల ఉల్లంఘన ఏ రకంగా జరిగింది, డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఇది కేవలం అధికారులు మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నారు, తనకు సంబంధం లేదు, కేవలం తాను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమే ఫార్ములా ఈని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నది కేటీఆర్ చేసిన వాదన. కానీ ఏసీబీ మాత్రం ఇదంతా కూడా ఎఫ్ఈఓ సిఇఓ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్న సమయంలో ప్రైవేట్ స్పాన్సర్స్ కంపెనీని తీసేసి మరొక స్పాన్సర్ కంపెనీతో డబ్బులు పెట్టేయకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ ఉండాలి, ఇలాంటివి ఏవీ లేకుండానే ప్రొసీజర్ ల్యాప్ చేస్తూ 54 కోట్ల రూపాయలు 80 లక్షల రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లేందుకు కారణమైన కేటీఆర్ ఖచ్చితంగా విచారణ ఈ కేసులో మాకు ఎవిడెన్స్ ఉన్నాయి, దాంట్లో భాగంగానే మేము విచారిస్తున్నామని ఏసీబీ చెప్తున్న వాదన. ఇదంతా కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కొంత పొలిటికల్గా చర్చనీయాంశమైంది. ఎందుకంటే కేటీఆర్ వస్తున్న సమయంలో ఆయన మాట్లాడిన మాటలు అవసరమైతే తాను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అరెస్ట్ చేయడానికి తను వేధించడం కోసమే, అవసరమైతే మరొక 10 సార్లు తాను జైలుకు వెళ్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు చేసినటువంటివి కౌంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ దగ్గర వేలాది మంది ఉండడంతో అందరూ అరెస్ట్ ఉందని భావించారు. కానీ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం లేదు. ఈరోజు విచారణ ముగుస్తుంది, మరికొద్దిసేపు బయటకు వస్తారు. మరొక డేట్ ఇచ్చి కేటీఆర్ని మరోసారి కూడా ఏసీబీ అధికారులు పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్.
నెక్స్ట్ స్టోరీ చూద్దాం. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. యోగాంధ్ర ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. యోగాంధ్ర ఏర్పాట్లపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్షలో పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. యోగా డే ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు సీఎం. ఆర్కే బీచ్ నుంచి ఋషికొండ వరకు కూడా ఆయన పరిశీలించారు. ప్రధాని మోదీ యోగా చేసే ప్రధాన వేదికను పరిశీలించారు సీఎం చంద్రబాబు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర వేడుకలకి హాజరు కాబోతున్నారు ప్రధాని మోదీ. యోగాంధ్రకి భారీ ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. యోగాంధ్ర వేడుకలపై నోవాటెల్ హోటల్లో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి రివ్యూ చేస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ఇక విశాఖలో జరిగే యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. యోగా ఏర్పాట్లను సీఎం చంద్రబాబే స్వయంగా పరిశీలించారు. బస్సులో ప్రయాణించి బీచ్ రోడ్ వరకు అక్కడున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్కే బీచ్ నుంచి ఋషికొండ వరకు పరిశీలించారు. అలాగే ఆర్కే బీచ్ దగ్గర ఏయూ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. ఇక వీఐపీల భద్రతకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు సీఎంకి క్లుప్తంగా వివరించారు. చంద్రబాబుతో కలిసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం యోగా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదికలని సీఎం పరిశీలించారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే యోగాంధ్ర కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రధాని మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. 5 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించి రికార్డ్స్ నెలకొల్పాలని భావిస్తోంది. యోగాంధ్ర కోసం ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర 247 యోగా కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రతి ఒక్క 1000 మందికి ఒక బ్లాక్ గా, ప్రతి బ్లాక్ కి ఒక యోగా ట్రైనర్ ని కూడా నియమించబోతున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, టీ-షర్ట్, కిట్ ని ఉచితంగా ఇవ్వనుంది ఏపీ సర్కార్. ఇప్పటికే ప్రధాని విశాఖ స్కెడ్యూల్ అయితే ఖరారైపోయింది. ఈ నెల 20న సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖకి చేరుకుంటారు ప్రధాని. ఆ రోజు రాత్రి తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో ప్రధాని మోదీ బస చేయనున్నారు. 21న ఉదయం 6:30 నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు ఆర్కే బీచ్ రోడ్ లో యోగా వేడుకల్లో పాల్గొంటారు ప్రధాని. ఆ తర్వాత 11 గంటల 50 నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు ప్రధాని. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 5 కిలోమీటర్ల పరిధి వరకు డ్రోన్లపై నిషేధం విధించారు. ఇక ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు మధ్యాహ్నం వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ప్రధాని రాకను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు యోగా డే వేడుకలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, స్వయంగా సీఎంఏ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు, మరి ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యోగా డే వేడుకలను తీసుకుంది. అయితే ఏదైతే ఆ యోగా డే వేడుకలు ఈసారి 11వసారి జరుగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా యోగా డే ఐక్యరాజ్య సమితి యోగా డేను ఒక ప్రపంచ ఉత్సవంగా చేసిన నేపథ్యంలోనే ఈ ఏడాది 11వసారి ఈ యోగా డే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆర్కే బీచ్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొనున్నారు. ముందు రోజే ఆయన విశాఖ చేరుకోబోతున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అధికారులు చేశారు. మరోవైపు ఆ రోజు 21వ తేదీన ఆర్కే బీచ్ ప్రధాన వేదికగా జరగబోయే యోగా డే ఉత్సవాల్లో ఉదయం 6:30 నుంచి 7:15 వరకు దాదాపుగా 1:15 నిమిషాల పాటు ఆర్కే బీచ్ రోడ్లోనే ప్రధానమంత్రి ఉంటారు. అక్కడ యోగాసనాలు చేస్తారు. అక్కడ ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్, అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరవుతారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా యోగా డే ఉత్సవాల కోసం యోగాంధ్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వేడుకల కోసం ఇప్పటికే 5 మంత్రులతో ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించింది. హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్తో పాటు మంత్రి నారా లోకేష్, మరో 2 మంత్రులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఇక్కడ ఏర్పాట్లపై పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విశాఖ వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేశాయి అనే దానిపై పూర్తి స్థాయిలో ఆయన పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఆర్కే బీచ్లోని ప్రధాన వేదిక వద్ద ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని స్వయంగా చంద్రబాబు కాన్వాయ్ దిగి ఒక తాత్కాలికమైన ఆ వేదికపైకి ఎక్కి చుట్టుపక్కల బీచ్ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించిన తర్వాత బీచ్ రోడ్ నుంచి గీతం కాలేజీ వరకు కాన్వాయ్లో వెళ్ళి బీచ్ రోడ్డు అంతా కూడా ఎక్కడెక్కడైతే ఆ మొత్తం కంపార్ట్మెంట్ 247 కంపార్ట్మెంట్లు భీమిలి బీచ్ వరకు ఏర్పాటు చేసి యోగా డే ఉత్సవాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆ మొత్తం ఆ రూట్ రుసుకొండ వరకు ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత అధికారులకు కొంత దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు ప్రస్తుతం నోవాటెల్ హోటల్లో ఇక్కడ మంత్రుల కమిటీతో పాటు పలువురు మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా ఈ యోగా డే ఉత్సవాల కోసం
రివ్యూ నిర్వహిస్తున్నారు. దాదాపుగా గంటన్నరగా ఈ రివ్యూ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అక్కడ చేపట్టబోయే మరికొన్ని చర్యలు, అలాగే వీవీఐపీలు ప్రధానంగా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన భద్రత, అలాగే దాదాపుగా 5 లక్షల మంది ఈ యోగా డే ఉత్సవాలకు హాజరవుతున్న నేపథ్యంలోని వారి ఏర్పాట్లతో పాటు వారికి వసతి సౌకర్యం, రవాణా సౌకర్యం, ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్తో పాటు ఇక్కడ వసతి సౌకర్యాలు, అలాగే ఇక్కడికి యోగాకు హాజరయ్యేందుకు వచ్చే 5 లక్షల మంది సేఫ్గా ఈ యోగా డే ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ సేఫ్గా మళ్ళీ తిరిగి ఆయా గమ్యస్థానాలకు చేరుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించిన అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసం, ఈ యోగా డే ఉత్సవాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ రైట్. థ్యాంక్ యూ కాజా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధానంగా చర్చిస్తారు. విమాన ప్రయాణ భద్రత, అత్యవసర చర్యలపై చర్చించే అవకాశం ఉంది. కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఆరా తీసేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు బోయింగ్ నిపుణులు. ఫ్లైట్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలేంటి, అంతటి వేడి ఉత్పన్నమవడానికి కారణాలేంటి అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 99 మృతదేహాలను డిఎన్ఏ ద్వారా గుర్తించారు ఫోరెన్సిక్ నిపుణులు. 64 డెడ్ బాడీలని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ DFDR ని ఇప్పటికే గుర్తించారు అధికారులు. CVR ద్వారా కూడా మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ లో ఉండే ఈ CVR, DFDR పరికరాలతోనే కీలక విషయాలు తెలుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇక బ్లాక్ బాక్స్ లోని డేటా మొత్తం వచ్చేందుకు ఒక 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు ఫ్లైట్ క్రాష్ లో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు కాసేపట్లో జరగబోతున్నాయి. అహ్మదాబాద్ నుండి పార్థివ దేహాన్ని రాజ్కోట్ కు తరలించి అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. దారి పొడవున అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. నిన్న DNA ప్రక్రియ ద్వారా రూపానీ డెడ్ బాడీని గుర్తించి కుటుంబ సభ్యులకు అందించారు. ఇంతటి ప్రమాదానికి కారణం ఏంటి, ఇక బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ప్రొసీజర్ మొదలైందా? వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, స్పెషల్ గా ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఢిల్లీలో రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసిన అక్కడే జరుగుతోందా ఈ డీకోడింగ్ ప్రక్రియ? NTSP టీమ్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయా? దీనికి సంబంధించి వివరాలు ఏంటి? 4 రోజులు అవుతుంది ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం జరిగి. సో సహాయక కార్యక్రమాలు ముగిశాయి. ముఖ్యంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ ఒక పక్క కొనసాగుతోంది. మరోపక్క ఈ ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది, దీనికి కారణాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ రేపు సమావేశం కాబోతోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్గా ఉన్నారు. ఈ ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ సెక్రటరీతో పాటుగా IB, అలాగే AAIB, ఇతర ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ విధంగా 11 మంది ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సో 3 నెలల్లోగా ఇది రిపోర్ట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆలోపు ఇప్పటికే ఇటు AAIB ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ ఇటు ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఒక పక్క కొనసాగుతోంది. సో వారికి ముఖ్యంగా బోయింగ్ విమాన సంస్థ నుంచి కూడా అంతర్జాతీయంగా ఉన్న బోయింగ్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈరోజు ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సో వారు కూడా ఈ దర్యాప్తుకి సహకరిస్తున్నారు. విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే బ్లాక్ బాక్స్లో ఉన్న 2 కీలక పరికరాలు, ఒకటి DFDR డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, అలాగే CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ రెండింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వాటిని ఢిల్లీలోని ఇటు బ్లాక్ బాక్స్ ల్యాబ్కి తరలించడం జరుగుతుంది. 9 కోట్ల రూపాయల వ్యయంతో ఇటు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ వారి యొక్క సహకారంతో దీన్ని ఉడాన్ భవన్లో ఢిల్లీ ఏవియేషన్ మినిస్ట్రీ కేంద్ర కార్యాలయంలోనే బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఉంది. సో ఈ డేటాని అనలైజ్ చేయడానికి 4-5 రోజుల సమయం పడుతుంది. సో ఇంకా అహ్మదాబాద్లోనే ఇటు DFDR అలాగే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఈ 2 కూడా అక్కడే ఉన్నాయి. సో బోయింగ్ ప్రతినిధులు కూడా వాటిని పరిశీలించడం జరుగుతుంది. సో ప్రస్తుతం మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా 99 మృతదేహాలని DNA పరీక్షల ద్వారా గుర్తించారు. అందులో సుమారు 80 మృతదేహాల వరకు కూడా బంధువులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. విజయ్ రూపానీ అంత్యక్రియలు కూడా మరి కాసేపట్లో జరగబోతున్నాయి. సో ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా ఉద్యోగులను ఉద్దేశించి N. చంద్రశేఖరన్ ఇటు టాటా సన్స్ చైర్మన్ మాట్లాడడం జరిగింది. మీరు ఎక్కడ దృఢ సంకల్పాన్ని కోల్పోవద్దు, ఇంకా పట్టుదలతో పనిచేయాలని చెప్పి ఉద్యోగుల్లో భరోసా అలాగే ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మరోపక్క బోయింగ్ సంస్థ కూడా నెక్స్ట్ ప్యారిస్లో ఏవియేషన్ ముఖ్యంగా షో జరగబోతోంది. సో
కొనుగోలుదారులకి తమ బోయింగ్ విమానాల పట్ల మరింత ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నాం, వాటిని అమ్మకాలపైన కాకుండా భరోసా కల్పించే విధంగా వ్యవహరిస్తామని చెప్పి బోయింగ్ సంస్థ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా దర్యాప్తు అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. 3 నెలల్లోగా హోమ్ మినిస్ట్రీ నేతృత్వంలోని ఇటు సెక్రటరీ నేతృత్వంలోని కమిషన్ ముఖ్యంగా ఈ ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు నివేదికను ఏవియేషన్ మినిస్ట్రీకి అందజేయబోతోంది. రైట్ గోపికృష్ణ. ఇక తోతాపురి మామిడి ఈసారి తోక జాడిస్తోంది. కనీస మద్దతు ధర లేకపోవడం రైతుల్ని కుదిపేస్తోంది. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా పండే ఈ రకం మ్యాంగోకు ఈసారి మార్కెట్లో గిరాకీ బాగా పడిపోయింది. గతేడాది టన్ను 30,000 రూపాయలు పలగ్గా ఈసారి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో కలుపుకొని కేవలం 12,000 రూపాయలకు మాత్రమే అమ్ముడుపోతోంది. గతేడాదిలా కాకుండా ఈసారి ప్రభుత్వ సాయంతో కొన్ని ఫ్యాక్టరీలు మాత్రమే ఈ మామిడిని కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతుల గోసలు అన్నీ ఇన్ని కావు. ఇక ఇలా బండెనక బండి కట్టారు చిత్తూరు జిల్లా రైతన్నలు. టోకెన్ సిస్టమ్ వల్ల సిఫార్సులు ఎక్కువ అవుతున్నాయన్న ఆరోపణలతో క్యూ లైన్ పద్ధతిలో మామిడిని కొనుగోలు చేస్తూ ఉండడంతో ఇలా ఫ్యాక్టరీల ముందు ట్రాక్టర్లు పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. చిత్తూరు, పుత్తూరు రోడ్డుపై 1 కాదు 2 కాదు వందలాది వాహనాలు ఇలా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అసలే ధర లేదు, ఎలాగైనా పంటను అమ్ముకోవాలి. క్యూ లైన్ సిస్టమ్ కాబట్టి ఎప్పుడు వాహనాలు ముందుకు కదులుతాయో తెలియదు. దీంతో తిండి నిద్ర ట్రాక్టర్లోనే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎన్ని రోజులైనా పర్లేదు, సరుకు అమ్ముకున్నాకే ఊరికి వెళ్లాలన్న లక్ష్యంతో ఇలా ట్రాక్టర్ మీదే పడుకుంటున్నారు రైతులు. గంగాధర నెల్లూరు మండలం జైన్ ఫార్మ్ ఫ్రెష్ మ్యాంగో ఫ్యాక్టరీ ముందు ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మామిడి కొనుగోలు చేయట్లేదు, అలానే గిరాకీ పడిపోయింది. సో ఈ రైతుల సమస్యలు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయా? ఏమన్నా ఈ సమస్యకి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందా? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. ఈ ఏడాదే 4 రూపాయలు అంటే మామూలుగా పరిశ్రమలు, గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు కిలో ఇస్తే 4 రూపాయలు ప్రోత్సాహంగా ప్రభుత్వం కూడా చెల్లించేందుకు ముందుకొచ్చింది. మరోవైపు ఏదైతే పల్ప్ ఇండస్ట్రీస్ ఎగుమతి చేస్తాయో ఆ గుజ్జుకు సంబంధించినటువంటి జిఎస్టీలో కూడా తగ్గింపు చేసింది. అయితే ఇన్ని రకాల ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా 2,70,000 హెక్టార్లలో సాగైంది. దాదాపుగా 8 లక్షల మెట్రిక్ టన్నులు ఈసారి ఉత్పత్తి వచ్చింది. మామిడి గతంలో కంటే అనూహ్యంగా దిగుబడి పెరిగిన నేపథ్యంలోనే ఖచ్చితంగా రైతుల్లో ఉత్సాహం అయితే లేదు, కానీ పూర్తిగా నిరుత్సాహం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కొనుగోలు చేసేందుకు ట్రేడర్లు ముందుకు రావట్లేదు. మరోవైపు గుజ్జు పరిశ్రమలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 41 గుజ్జు పరిశ్రమలు ఉంటే అందులో కేవలం ప్రాసెస్ చేస్తున్నది 25 పరిశ్రమలే. మిగతా 16 పరిశ్రమలు మూత వేశాయి. ఎందుకంటే తమకు నష్టాలు వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఏడాది పల్ప్ ఏదైతే ఉందో దాదాపుగా 2,85,000 మెట్రిక్ టన్నుల పల్ప్ ఇప్పటి వరకు కూడా ఎగుమతి కాకుండానే గుజ్జు పరిశ్రమల్లో నిల్వ ఉంది. కాబట్టి ఈసారి తిరిగి మనం ప్రాసెస్ చేస్తే ఈ అమ్మకాలు జరిగే అవకాశం లేదు. ఎక్స్పోర్టు పూర్తిగా పడిపోయింది. కాబట్టి గుజ్జు పరిశ్రమలు ముందుకు రాని నేపథ్యంలోనే ఈ పరిస్థితి దాపురించింది. ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2,70,000 హెక్టార్లో సాగుతున్నటువంటి మామిడి ఏ విధంగా ఉందంటే మనం చూడొచ్చు. నేను ప్రస్తుతం అయితే తిరుపతి రూరల్ మండలంలోనే ఉన్నాను. ఇక్కడ చిగురువాడ ఈ ప్రాంతంలో మామిడిని కోయకుండానే వదిలేస్తున్నారు. ఎందుకంటే దీన్ని కోసి తిరిగి పల్ప్ ఇండస్ట్రీస్కి తరలిస్తే అక్కడ కొనుగోలు చేసేందుకు రోజులు తరబడి పడుతోంది. మరోవైపు కిలోకి 8 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము, కలెక్టరు ఇప్పటికే పల్ప్ ఇండస్ట్రీస్కి హుకుం జారీ చేసినా వాళ్ళు 6 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. 4 రూపాయలు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఇస్తుంది. అంటే 10 రూపాయలు దక్కినా పర్లేదు, అంటే టన్నుకు 10,000 వచ్చినా పర్లేదు, అమ్మకానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి పల్ప్ ఇండస్ట్రీస్ దగ్గర కనిపిస్తోంది. మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పూర్తిగా పల్ప్ ఇండస్ట్రీస్ని అన్నీ కూడా నడిచే విధంగా చేస్తే తప్ప వీళ్ళ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేని నేపథ్యంలో ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో మధురాన్ని పండించే, తీపిని పండించే రైతు మాత్రం ఈసారి చేదు అనుభవాన్ని ఎదురు చూస్తున్న పరిస్థితి మనం అన్ని హైవేల్లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు, ఇక మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. అదే హెలికాప్టర్లో తిరుపతి వెళ్లారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లే ముందు ఈ సాంకేతిక సమస్య బయటపడింది. టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు సమస్య రావడంతో గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దయింది. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో ఇలా తరచూ సాంకేతిక సమస్యలు కనబడుతున్నాయి. టెక్నికల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై నివేదిక ఇవ్వాలని కోరారు డీజీపీ. ఇకపై అసలు హెలికాప్టర్ వాడచ్చా లేదా అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలన్నారు డీజీపీ.
ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అదే హెలికాప్టర్లో తిరుపతి వెళ్లారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లే ముందు ఈ సాంకేతిక సమస్య బయటపడింది. టేకాఫ్ అవ్వడానికి ముందు సమస్య రావడంతో గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దయింది. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో ఇలా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.